హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే నేను రాజమండ్రిలో ఉన్నాను. అది కూడా ఏంటంటే దారాల షాప్ అనమాట, మ్యాచింగ్ సెంటర్ అండి. చాలా మంది అయితే అడుగుతున్నారు కదా. ఈ అడ్రస్ వచ్చేసరికి ఏంటి అంటే కోటిపల్లి బస్ స్టాండ్ దిగ్గానే బేకరీకి పక్కన అనమాట, బెస్ట్ అనుకో అండి. అది జో ఆలుకాస్కి ఆపోజిట్లో ఉంటుంది అడ్రస్ వచ్చేసరికి. ఓకేనా, మొత్తం ఇది నేను 10 సంవత్సరాల నుంచి ఇక్కడే తీసుకుంటున్నాను దారాలు అనేవి. చాలా మంది అయితే అడిగారు కదా, కింద కామెంట్ చేశారు మీరు దారాలు ఎక్కడ తీసుకుంటారు అంటే. నేను ఆల్రెడీ థ్రెడ్ కోన్స్ అవి చూపించాను కదా, దారాలు ఇవన్నీ కూడా ఒకసారి తీసుకొస్తానని చెప్పి చూపించాను కదా. ఇదే షాప్ అనమాట, చూసారు కదండి. ఇది మొత్తం ఇవన్నీ కూడా అవేనండి. ఏంటంటే ఓన్లీ ఇక్కడ డిస్ప్లే మాత్రమే పెడతారు, మొత్తం ఇంకా లోపల గోడౌన్లో చాలా ఐటమ్ అయితే ఉంటుందండి. ఇక్కడ మాత్రం అంటే కంప్లీట్గా ఇది ఏంటంటే ఎవరైనా లోకల్ వాళ్ళు వచ్చి తీసుకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అనేసి ఇది డిస్ప్లే చేపెడతారనమాట. ఇంకా మా ఏరియాలో ఉన్న ఫ్యాన్సీ షాపులన్నీ కూడా ఇక్కడ నుంచి ఈ దగ్గర నుంచి వచ్చి పట్టుకెళ్ళి. ఈ షాప్ ఆల్రెడీ 40 years నుంచి ఇక్కడ ఉందన్నమాట. అంటే 40 years నుంచి ఈ షాప్ అనేది రన్ చేస్తున్నారు. అంటే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఇది వచ్చిందండి. నేను తీసుకొచ్చుకోవడం అయితే మాత్రం ఇక్కడ 10 years నుంచి ఇక్కడ నేను తీసుకొస్తున్నాను. ఆయనే షాప్ ఓనర్ అనమాట. ఒకసారి మాట్లాడిస్తాను. ఈ బిజినెస్ 40 years నుంచి కంటిన్యూ చేస్తున్నాను. నేనైతే 10 years నుంచి ఆల్రెడీ స్టార్ట్ చేశానండి. ఇది పెద్దోళ్ళకి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాను నేను ఇప్పుడు. ఈ షాప్లో మీకు అన్నీ ఉంటాయి ఐటమ్స్, టైలరింగ్ సెక్షన్స్, మిడిల్ సెక్షన్స్, మొత్తం ఎంబ్రాయిడరీ సెక్షన్స్, మగ్గం స్టాండ్స్, మగ్గం ఫ్రేమ్స్ ఏమి ఉంటాయి. మీకు ఏమైనా లేకపోయినా మీకు జస్ట్ విత్ పిక్కింగ్ ఇస్తాను ఐటమ్స్ కూడా. మీకు ఏమో జెంట్స్ సెక్షన్స్ ఉంటాయి, లేడీస్ సెక్షన్స్ ఉంటాయి. ఏంటంటే ఇది మనం ఏమి ప్రమోషన్ వీడియో కాదండి, జస్ట్ ఎందుకంటే కస్టమర్స్ చాలా మంది అడుగుతున్నారు. అంటే నా కస్టమర్స్ అడుగుతున్నారు, లేదు అంటే నాకు యూట్యూబ్లో కామెంట్స్ అవి వస్తున్నాయి. అలాగే మా ఏరియాలో ఉన్న నా కస్టమర్స్ చాలా మంది అడుగుతున్నారండి. అందరికీ తెలియాలి అని చెప్పి నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా ఆయనకు కూడా యూజ్ అవుతుంది కదా, ఎందుకంటే నాకు 10 years నుంచి కూడా నేను ఇక్కడే తీసుకుంటాను. నాకు ఎప్పుడు కూడా ఒక బెస్ట్ ప్రైస్ అనేది వచ్చిందండి. హోల్సేల్ రేటే పడుతుంది అనమాట. ఫ్యాన్సీ షాపులకి ఏదైతే రేట్ వేస్తారో మనకు కూడా అదే రేట్ అనేది వస్తుంది. థ్రెడ్ అనమాట. ఇదేంటి అంటే నేను చెప్పాను కదండి, మన 12 నెంబరు 8 నెంబర్ ఉంటుంది. ఇందులో నెంబర్స్ అన్నీ ఉంటాయి. మీకు ఏ నెంబర్ కావాలి అంటే ఆ నెంబర్ తీసుకోవచ్చు. నేను యూజ్ చేసేది అయితే 12 నెంబర్ యూజ్ చేస్తున్నానండి. ఓకేనా. అలాగే మనం ఇదేంటి రూప్స్ అండి. ఇవి ఏంటంటే ఇవి అదే డోరీ లాగడానికి ఏమంటారండి దీన్ని, రూప్ టర్న్ అండి. ఓకేనా. డోరీ లాగడానికి ఇప్పుడు చాలామంది కూడా యూట్యూబ్లో అట్లా పెడుతున్నారు కదా, ఇన్స్టాలోను డోరీ లాగడం కోసం అని. తాళ్ళు అండి, బ్లౌజ్కి వేసుకుని రెడీమేడ్ తాళ్ళు అనమాట. ఇవన్నీ కూడా మగ్గానికి సంబంధించి మొత్తం మెటీరియల్ అంతా కూడా ఏంటంటే ఇవి మొత్తం చిప్స్ కానీ స్టోన్స్ కానీ కట్ బిట్స్ అయితే కింద ఉన్నాయి చూడండి. ఇవైతే దారాలు ఏంటంటే వూల్ దారం అనమాట. వూల్ దారం దేనికి అంటే ఎక్కువ ఏదైనా బ్యాగ్ రెడీ చేయడానికి యూల్ దారాలు అనేవి ఎక్కువ యూజ్ చేస్తాం కదా, అవి కంప్యూటర్ వర్క్కి మగ్గానికి కూడా సంబంధించినవి. ఇవి ఏంటి అంటే మిర్రర్స్ అనమాట. A to Z అండి, మీకు లేదంటూ ఏది ఉండదు అనమాట. అన్నీ దొరుకుతాయండి, ప్రతి ఒక్కటి కూడా. అసలు లేదనేది ఏది ఉండదు. నేనేమి ప్రమోషన్ కోసం చేయట్లేదు, నాకు దొరుకుతాయి, నేను పట్టుకెళ్తున్నాను కాబట్టి నేను చూపిస్తాను మీకు. ఓకేనా. ఇవి దారాలు అనమాట. ఇవి ఎక్కువ మగ్గానికి యూజ్ చేస్తాం కదా, సో ఆ దారాలండి. అన్ని కలర్స్ ఉన్నాయి చూడండి, అదిగో అన్ని కలర్స్ ఉన్నాయి. ఇక్కడ డిస్ప్లే పెడతారనమాట. అలా అంటే లోకల్గా వచ్చి తీసుకెళ్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పి డిస్ప్లే పెడతారు. మనకి కావాలి అంటే విడిగా లోపల నుంచి తెప్పించేస్తారనమాట. అన్ని బాక్సులు అన్నీ కూడా. ఇవేంటంటే దారాలు, జరీ దారాలు అనమాట. అంటే మగ్గానికి మనం యూజ్ చేస్తాం కదా, మగ్గానికి వాడేవనండి. ఈ మెటీరియల్ అంతా కూడా మగ్గానికి సంబంధించిందే. అయితే ఇదేంటంటే కలర్స్ కూడా ఉంటాయండి ఇందులో. ఇది వచ్చేసరికి గోల్డ్, అదే ఇదిగో ఇది వచ్చేసరికి సిల్వరు, ప్రతిదీ కూడా ఇగో ఇవన్నీ. ఓకేనండి. ఇదిగో ఇవన్నీ కూడా లైనింగ్లు అనమాట. తాన్లో ఉన్నాయి కదా. ఏంటంటే ఒక 1 మీటర్ కావాలన్నా 2 meters కావాలన్నా ఇందులో కటింగ్ చేసి ఇస్తారు కాబట్టి ఇక్కడ ఇలా పెట్టుకున్నారండి. మనకి కావాలి అంటే తాన్లో ఇస్తారు. ఇవి వచ్చేసరికి ఇవన్నీ కత్తిర్లు అనమాట. మీకు ఏ కలర్ అంటే ఏ టైప్ కత్తిరి కావాలి అన్నా కూడా ఇక్కడ దొరుకుతుందండి. ఇవి కాకుండా నార్మల్గా మనం కటింగ్ చేసుకునే టైలర్ కత్తిరలు ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. ఇగో జూపిటర్ అనమాట. కత్తిరి ఏంటి అని చెప్పి చాలామంది అడిగారు కదండి, జూపిటర్ కత్తిరి ఇది. ఓకేనా. ఇది ఇందులో నెంబర్స్ ఉంటాయి. 8 నెంబర్ ఉంటుంది, 9 నెంబర్ ఉంటుంది, 10 నెంబర్ ఉంటుంది. ఇది నెంబర్ ఎంత అండి? 11 అండి. ఇది 10 నెంబరా? ఈ మోడల్ కొత్తగా వచ్చినట్టుందండి కదా, ఇది వరకు లేదు. ఇది కొత్త మోడల్ అండి. నేను తీసుకున్నప్పుడు ఇదంతా కూడా బ్లాక్ వచ్చేది, ఇప్పుడు మాత్రం గోల్డ్ వచ్చింది. బాగుంది కదా. ఇలా కత్తెరలు అయితే ఇవ్వండి. ఇది నేను తీసుకునేవి అయితే ఇవే తీసుకున్నాను. లాస్ట్ టైం కూడా తీసుకున్నానండి, 2 months బ్యాక్ ఇదే వచ్చింది. కానీ ఇది కొత్తగా వచ్చిందనమాట. ఇది రెండు కూడా సేమ్ కంపెనీయే, కాకపోతే మోడల్ అయితే మారింది అంతే.
ఓకేనా. ఉన్నాయి ఏంటి అంటే ఓవర్లాక్ మిషన్కి మనం యూజ్ చేస్తాం కదా, 3 కోన్లు దారాలు పెట్టాలి కదండి, ఆ బండిల్స్ అనమాట. ఓవర్లాక్ మిషన్ అని అడిగితే ఇస్తారండి. ఇవి వచ్చేసరికి ఏంటి అంటే మిషన్కి మనం పెట్టుకునే మోటార్ అండి. ఓకేనా, జూపిటర్ మోటారు. అంటే మనం మిషన్స్కి ఏదైనా ఏ మిషన్కైనా మోటార్ సపరేట్గా కావాలి అన్నా కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి. ఓకేనా. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ థ్రెడ్స్ అండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇదిగోండి, ఇది విచ్ థ్రెడ్ అనమాట. ఏంటంటే మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి, మనం యూజ్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఎంబ్రాయిడరీ మిషన్కి వాడచ్చు, లేదు అనుకుంటే మనం చేతితో, చాలామంది చేతితోటి చాలా అల్లికలు అవి కుడతా ఉంటారు కదా, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనమాట ఈ దారాలు అనేవి. అన్నీ ఇందులో కలర్స్ చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా అవే కలర్స్ అనమాట. ఇవన్నీ బాక్స్లో ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇవన్నీ కలర్స్. ఇక్కడ హ్యాంగింగ్స్ ఉంటాయి, అలాగే బ్లౌజ్కి వేసుకొని ఇవేంటంటే లేసెస్ అండి. లేసెస్ అన్నీ కూడా ప్రతిదీ A to Z దొరుకుతాయండి. అవైతే రిబ్బన్స్, కలర్ పెయింటింగ్. ఇప్పుడు మళ్ళీ కలర్ పెయింటింగ్ అయితే స్టార్ట్ అయింది కదా, చాలా మంది పెయింటింగ్ వేస్తున్నారు కదా బ్లౌజులకి, శారీస్కి పెయింటింగ్స్. ఇవి వచ్చేసరికి ఆయిల్ అనమాట, మిషన్ ఆయిల్. మనకి ఇవేంటి అనుకుంటున్నారా, శారీ గమ్ అనమాట. అంటే మనం మగ్గానికి యూజ్ చేసే మెటీరియల్ అండి ఇది. గమ్ము శారీకి దేనికి కావాలన్నా గమ్ అనేది మనం ఈ బ్లౌజులకి వీళ్ళకి సంబంధించింది కదా, ఈ గమ్ము బాటిల్ అనమాట. ఇలా బండిల్ కావాలంటే బండిల్ తీసుకోవచ్చు, లూజ్ కావాలి అంటే కూడా ఇలా లూజ్ అనేది ఇస్తారనమాట. ఓకేనా. ఇతలు పట్టు క్లాతులు ఉంటాయి కదా, రాసిలకు పట్టు క్లాతులు, అలాగే ఇవి టిష్యూ, ఇవి తెలుసు కదండి, పైపింగ్ అది వేయడానికి గట్రా కావాలి కదా, సో అవన్నమాట. ఓకేనా. ఇవి అనమాట శారీ ఫాల్స్ చూసారా ఎలా పెట్టారో నీట్గా. మనకి ఏది కావాలంటే అది తీసేసుకోవచ్చండి. ఇవి అయితే బ్లౌజ్ లైనింగ్లు అనమాట. ఇవి వచ్చేసరికి ఏంటంటే జెంట్స్కి సంబంధించి షర్ట్ బటన్స్, ఇవన్నీ కూడా జెంట్స్ మెటీరియలేనండి ఇదంతా కూడా. ఇందులో మనకి కూడా యూజ్ అయ్యేది ఉంటుంది. ఎలాస్టిక్ కావాలి అన్నా కూడా అంటే ఎలాస్టిక్ ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ ఎలాస్టిక్స్ అన్నీ కూడా దొరుకుతాయి అనమాట. ఓకేనా. ఇంకా ఇప్పుడు ఇవన్నీ దారాలండి. ఇంకా నేను మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే నేను దారాల గురించి చెప్పాలి అనుకుంటున్నాను. చాలా అంటే నేను బాక్సులు బండిల్ తెచ్చుకుంటాను కదా దారాలు అనేవి, ఇక్కడే తీసుకుంటాను అనమాట. ఎందుకంటే నేను అంటే స్టార్ట్ చేసి 10 years అవుతుంది. అంతకుముందు నేను వేరే చోట ఒకసారి మా హస్బెండ్ ఒకసారి వేరే చోటకి తీసుకెళ్తే అక్కడ ఏంటంటే నాకు బాక్స్ అనేది ఏరుకోవడానికి అవకాశం ఇవ్వలేదు అనమాట. ఒక బాక్స్ అంటే ఒక రీల్ కలర్కి వచ్చి 2A ఉంటాయి 3A ఉంటాయి అని చెప్పి నాకు ఒక బాక్స్ ఇచ్చారు. అందులో సగం కలర్స్ వచ్చినాయి, సగం కలర్స్ రాలేదు. ఇదేంటి అని చెప్పి అనుకున్నాను. తర్వాత మళ్ళీ ఇక్కడికి మా ఆయన గారు చెప్పారనమాట. అంటే మా ఏరియాలో అందరూ కూడా హోల్సేల్ షాప్కి వేస్తారండి. నేను ఇక్కడ మా బాబు 8 months అప్పుడు ఇక్కడికి వచ్చానండి ఈ షాప్కి. ఇప్పుడు మా బాబుకి 10 years అనమాట. అప్పటి నుంచి ఇక్కడే తెచ్చుకుంటున్నానండి. దారాల గురించి ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే మనకి లూజ్ కావాలి అంటే లూజ్ ఇస్తారండి, బండిల్ కావాలి అంటే బండిల్ ఇస్తారనమాట. ఆ బండిల్ కూడా వాళ్ళు ఇచ్చేది కాదు. అంటే ఇన్ని కలర్స్ ఇది బండిల్ పట్టుకెళ్ళండి అని చెప్పి ఇవ్వరండి. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో ఇక్కడ ఎన్ని కలర్స్ కావాలి మనకి, అంటే ఒకవేళ ఈ కలర్ ఉంది, ఈ కలర్లో మనకి 10 కావాలా 20 కావాలా 20 కావాలా అనేది మనమే సెలెక్ట్ చేసుకోవాలి. 200 కావాలన్నా కూడా ఇస్తారు. ఓకేనా. ఇదే కలరు 2 కావాలన్నా 2 పట్టుకెళ్ళచ్చు, మన చాయిస్ అండి. ఓకేనా. అన్ని కలర్స్ ఉంటాయి A to Z. ఇదిగో మీకు కలర్స్ చూపిస్తాను. ఇవన్నీ కూడా దారాలే, ఇవన్నీ కూడా. ఓకేనా. ఇవన్నీ దారాలే అనమాట. ఇవన్నీ కూడా దారాలేనండి. మొత్తం అన్ని కలర్స్ ఉంటాయి, A to Z కలర్స్ అన్నీ కూడా ఉంటాయి. ఓకేనా. ఇవి వచ్చేసరికి ఏంటంటే జిప్స్ అనమాట. మనకి బ్లౌజులకి వేసుకోవాలన్నా, ఏదైనా లెహంగాకి వేయాలన్నా, డ్రెస్సుకి వేయాలన్నా కూడా, అలాగే జెంట్స్కి సంబంధించి జిప్స్ కూడా ఉంటాయండి. ఇవి కూడా జిప్సే. ఇవన్నీ కూడా చూసారు. ఇక్కడ పార్సిల్ అయితే వెళ్తుంది, ఎందుకంటే మా ఏరియా నుంచి ప్రతి షాప్కి కూడా ఇక్కడి నుంచే పార్సిల్ వెళ్తుంది అనమాట. ఎవరికి ఏది కావాలి అన్నా కూడా. దారాలు చూపించాను కదా, ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇవన్నీ బాక్సులు అండి. ఇవన్నీ ఏంటంటే 25 కలర్, అంటే ఒక బాక్స్కి వచ్చేసరికి 25 రీళ్ళు ఉంటాయి. ఓకేనా. ఒక్కొక్క కలరు ఇలా అనమాట. ఇలా మనకి 2 బాక్సులు కావాలన్నా 3 బాక్సులు కావాలన్నా కూడా ఇలా ఇస్తారు. ఏంటంటే ఇవన్నీ కలర్సే చూపిస్తాను చూడండి. ఇది కంపెనీ కూడా చెప్తాను నేను. ఏంటంటే ఇందులో కూడా కంపెనీలు ఉంటాయి. అన్ని కంపెనీలు కూడా యూజ్ చేయకూడదండి. మనం బ్లౌజ్కి సంబంధించి ఏంటంటే బ్లౌజ్ ఫిట్గా ఉండాలి, దారాలు అనేవి తెగిపోకుండా ఉండాలి అంటే కనుక ఈ రీలే వాడాలి. చూసారా. ఇది ఏంటంటే స్పేడ్. నేను తీసుకుని వాడినప్పటి నుంచి చూస్తున్నానండి. ఇదే కంపెనీ, ఎప్పుడు కంపెనీ అనేది చేంజ్ అవ్వలేదు. దారం కూడా అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఈ దారం ఏంటంటే చూడండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. రీలు కూడా, ఈ రీల్ ఏంటి, ఇదిగో మనం నీట్గా యూజ్ చేసుకున్నాము, మనం కరెక్ట్గా దారం అనేది వేస్ట్ చేయకుండా వాడాము అంటే 3 బ్లౌజుల నారకు వచ్చేస్తుంది అనమాట. ఒక రీల్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఇదిగో చాలా గట్టిగా ఉంటుంది. మిగతావి ఎలా ఉంటాయి తెలుసా, ఇలా పట్టుకుంటే ఇలా లూజ్గా ఉంటుందండి. కంపెనీని బట్టి ఉంటాయి అనమాట. ఈ కంపెనీ అనేది బాగుంటుంది, చూసుకో. కంపెనీ కూడా చూడండి. మీరు ఎక్కడికి వెళ్ళి అడిగినా కూడా ఇదే కంపెనీ ఇస్తారు. అయితే ఈ నెంబర్, ఈ షాప్ నెంబర్ అనేది నేను కింద స్క్రీన్ మీద ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలి అనుకున్నా ఫోన్ చేసి కూడా మీరు ఆర్డర్ అనేది తీసుకోవచ్చు. లేదు అంటే నేను విజిటింగ్ కార్డు కూడా పెడతాను
చూపిస్తానండి. అది కూడా మీరు ఒకసారి వాళ్ళతో మాట్లాడి, ఇదిగోండి విజిటింగ్ కార్డు కూడా నేను పెడతాను. ఓకేనా. షాప్ నేమ్ వచ్చేసరికి బెస్ట్ కో అండి. మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకొని ఈ కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయ్యారంటే మీకు అన్ని డీటెయిల్స్ కూడా చెప్తారు. ఆయన ఆన్లైన్లోనే ఆర్డర్ తీసుకుని మీకు ఎక్కడికి కావాలి ఏంటి అనేది కనుక్కుంటారు. మీరు వచ్చి తీసుకెళ్ళొచ్చు, లేదు అంటే కనుక కొరియర్ చేస్తారండి, ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తారంట. ఓకేనా. ఇవైతే జెంట్స్ రీల్ అనమాట. ఎందుకంటే అవన్నీ కలర్స్ అన్నీ వేరేగా ఉంటాయి కదా, మన బ్లౌజ్ కలర్స్ వేరు, జెంట్స్ ప్యాంట్లు షర్ట్లు కలర్స్ వేరేగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ జెంట్స్ రీల్స్కి సంబంధించి. అంటే ఒకవేళ ఎవరైనా లేడీసే కాకుండా జెంట్స్ ఎవరైనా చూసినా కూడా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనమాట. ఇవి అంటే మీరు దారాలు అవి తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఇవి యూజ్ అవుతాయి. ఇవన్నీ కూడా కలర్స్ చూసారు, అన్నీ లైట్ కలర్స్. ఇదిగోండి, ఇదేంటి అంటే బకరం అనమాట. అదే చాలామంది నన్ను అడిగారు కదా, మీరు బకరం ఎక్కడ తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు అని చెప్పి. నేను ఇలా బండిల్ లెక్కన తెచ్చుకుంటానండి బకరం అనేది, ఇక్కడి నుంచే తెచ్చుకుంటాను. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలి అనుకున్నా బ్లౌజ్కి వేసుకోవచ్చు, డ్రెస్కి వేసుకోవచ్చు, ప్యాంట్లకు వేసుకోవచ్చు. ప్యాంట్లకు కావాలి అంటే కనుక ఇలా రోల్ అనేది తీసుకోండి. ప్యాంట్లకి కావాలి అనుకుంటే ఒక 1 ఇంచు మీరు అడిగితే ఇస్తారండి. 1 ఇంచ్ కావాలా, 1.5 ఇంచ్ కావాలా అనేది మీరే చెప్పి మీరు తీసుకోవచ్చు, ఏది కావాలి అనుకున్నా అది. ఇవి బండిల్ లెక్కలన్నమాట. ఇవి వచ్చేసరికి కంప్యూటర్ మిషన్కి సంబంధించండి. పెద్ద మిషన్స్ ఉంటాయి కదా, అవి ఏంటంటే కింద మనం వర్క్ చేసిన క్లాత్లకి కింద పెడతాం కదా, సో అవి అన్నీ కూడా దొరుకుతాయండి A to Z. మీకు ఏది కావాలి అనుకున్నా కూడా. ఇదిగోండి, ఇవైతే మాత్రం స్కేల్ అనమాట. స్కేల్స్ మన లేడీస్కి ఏ స్కేల్ కావాలన్నా కూడా ఆ స్కేల్ అనేది దొరుకుతుందండి. ఏది A to Z అన్ని రకాలు ఉన్నాయి చూడండి, అన్ని క్వాలిటీలు ఉన్నాయన్నమాట. ఇదిగో ఇది చెక్క స్కేలు, ఇవేమో నార్మల్ స్కేల్. ఏ స్కేల్ మీకు కర్వ్ స్కేల్ కావాలా, స్ట్రైట్ స్కేల్ కావాలా, ఏది కావాలన్నా కూడా అదే దొరుకుతుంది. ఓకేనా. ఇది స్కేలు అంటే ఏ మోడల్ కావాలన్నా మోడల్, చిన్న స్కేల్ కావాలి అంటే చిన్న స్కేలు, ఏ కావాలి అన్నా కూడా ఆ స్కేల్ అయితే దొరుకుతాయి. మీకు అంటే చెప్తున్నాను కదా, అది ప్రతిదీ మీరు ఒకవేళ ఏదైనా స్క్రీన్ షాట్ తీసి నెట్లో సెర్చ్ చేసుకుని స్క్రీన్ షాట్ తీసి ఈ స్కేల్ కావాలి అన్నా కూడా చూపిస్తారనమాట. చిన్న రౌండ్ స్కేల్స్ మనం బ్లౌజ్కి కటింగ్ చేసుకుంటాం కదా, అవి కూడా ఉన్నాయి అక్కడ చూడండి ఒకసారి. ఇవి ఎదురుంటాయి అనమాట. అవిగో మన బ్లౌజ్కి సంబంధించి, బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ ఆర్మ్ హోల్ తీయడానికి యూజ్ అవుతాయండి ఇవి. అంటే చంక రౌండ్ అది తీసుకోవడానికి యూజ్ అవుతాయి కదా, ఆ స్కేల్. ఈ స్కేల్ కావాలి అన్నా కూడా దొరుకుతుంది. ఓకేనా. ఇంకా ఇవి వచ్చేసరికి మనం థ్రెడ్ అవి కటింగ్ చేసుకోవడానికి అండి. ఇవి థ్రెడ్ కటింగ్ చేసుకోవడానికి. ఇవైతే టేప్ అండి, ఏ టేప్స్ ఏ కావాలన్నా, నీడిల్స్ మెయిన్ ఏంటంటే సూదులు కావాలి కదా, సూదుల్లో అన్ని కంపెనీలు ఉంటాయి. ఇవన్నీ కూడా సూదుల్లో ఏ కంపెనీ కావాలన్నా ఆ కంపెనీ అయితే దొరుకుతాయి. ఇంకా ఇంకొకటి చూపిస్తాను, ముక్సుల ప్యాకెట్ అండి 555. అంటే నేనైతే ఇవే యూజ్ చేస్తాను, ఎందుకంటే ప్రతి కంపెనీ కూడా అక్కడ ఉంటుంది. మనకి ఏ కంపెనీ కావాలి అన్నా కూడా ఆ కంపెనీ అయితే ఇస్తారు. మనకి ఏది బెస్ట్ అనేది చూసుకుని మనమే డిసైడ్ చేసుకోవాలి. ఓకేనా. ఇదైతే నేను వాడేదనమాట, ఎందుకంటే ఇది స్టీల్ అండి, స్టీల్ యూజ్ చేస్తాను. ఫస్ట్లోనేమో ఎత్తడి వాడేదాన్ని అండి, స్టార్టింగ్లో అయితే కొంచెం వంగిపోవడం అలా జరిగేది. ఇంకా తర్వాత నుంచి ఇవి స్టాండర్డ్గా చాలా గట్టిగా ఉంటాయి అనమాట. సో అందుకని నేను దీన్నే యూజ్ చేయాలి. మనం టేప్ ఒకవేళ కావాలి అనుకుంటే విడిగా కొనవసరం లేదు, ఎందుకంటే ఈ బండిల్ ప్రకారం మనం తీసుకున్నామంటే ఇందులో టేప్స్ ఉంటాయండి. ఒక టేప్ ఇస్తాడనమాట, ఒక బండిల్కి వచ్చేసరికి ఒక టేప్ ఇస్తాడు, అది మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి చూపిస్తాను. ఇదేంటంటే ఇవ్వండి, ఇగో టేప్స్ అనమాట. ఇవ్వండి, ఇవి సీమ్ రెబ్బర్స్ అనమాట, తెలుసు కదండి. ఇవేంటంటే చూసారా, ఇది క్వాలిటీ వచ్చినాయి, ఇప్పుడే వచ్చినట్టున్నాయి. నేను తీసుకున్నప్పుడు అయితే లేవు ఇవి. ఇది ప్లాస్టిక్ అనమాట, చాలా బాగుంది కదా చూడడానికి. కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఉంది, మనం పట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది. ఇంతకు ముందు యూజ్ చేసినవి అయితే మాత్రం చాలా చిన్నవి. ఇదిగో ఇలా ఓపెన్ పెడితేనే కానీ మనం పట్టుకోవడానికి వీలయ్యేది కాదు, ఇలా పట్టుకోవాల్సి వచ్చేది. కానీ ఇది బాగుంది. ఇవి కొత్త మోడల్స్ వచ్చినట్టున్నాయి. ఇవేంటంటే దీని పేరు వచ్చేసరికి సీమ్ రెబ్బర్ అనమాట. అంటే మనం దారాలు కుట్లవి ఇప్పుకోవడం కోసం చాలా ఈజీగా, ఒకవేళ ఏదైనా మిస్టేక్ వచ్చిందనుకో, దారాలు కుట్లు ఇప్పాలంటే చాలా టైం పడుతుంది కదా, ఇలాంటిది ఒకటి మన ఇంట్లో ఉంది అంటే కనుక మనం ఈజీగా కుట్లు అనేవి ఇప్పేసుకోవచ్చు. ఓకేనా. ఇవి వచ్చేసరికి ఇవి కూడా అంతే, మనం హిమ్మింగ్ చేసినప్పుడు హ్యాండ్ వర్క్ అది చేస్తూ ఉంటాం కదా, దారాలు అనేవి నోట్తో ఎప్పుడు తెంపకూడదండి, పళ్ళు అవి పాడైపోతాయి. ఇలాంటిది ఒకటి తీసుకున్నామంటే కనుక ఇది బాగా యూజ్ అవుతుంది, దారాలు అవి తెంపుకోవడానికి, హ్యాండ్ వర్క్ చేసేటప్పుడు దారాలు అవి తెంపడానికి కోసం. ఓకేనా. కత్తిరి ప్రతిసారి యూజ్ చేయలేం కదా, కత్తిరి ప్రతిసారి వాడాలంటే చెయ్యాలి, ఆగుతుంది కూడా. ఇలా బాబిన్ మైండర్ అండ్ అలాగే స్క్రూ డ్రైవర్ అనమాట, 2-in-1 కింద యూజ్ చేసుకోవచ్చండి. అంటే స్క్రూ డ్రైవర్ దేనికి అంటే మనకి బాబిన్లోను చాలా చిన్న స్క్రూలు ఇస్తాడు కదా, స్క్రూలు ఓపెన్ చేయడానికి కానీ, ఏదైనా నీడిలు అంటే మన మిషన్లో సూది కానీ ఇరిగిపోతే అది సెట్ చేసుకోవడానికి ఇలాంటివి యూజ్ చేయొచ్చు. అలాగే దారాలు అవి ఎక్కించుకోవడానికి కోసం కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఇవి కూడా
ఈ లోకల్లో ఎవరున్నా కూడా ఒకసారి విజిట్ చేయొచ్చు. ఎందుకంటే మేమే 30 కిలోమీటర్స్ నుంచి ఇక్కడికి వచ్చి తీసుకుంటామండి. ఇది షాప్ అడ్రస్ మళ్ళీ చెప్తున్నాను, కోటిపల్లి బస్ స్టాండ్ దాటిన తర్వాత శ్యామల థియేటర్ పక్కనే ఉంటుంది అనమాట. ఓకేనా. బేకరీ ఏంటండి అది, బాలాజీ బేకరీ పక్కనే జోయాలుకాస్ ఉంది కదా, జోయాలుకాస్కి ఆపోజిట్లో అనమాట ఈ షాప్ వచ్చేసరికి. అడ్రస్ కూడా చాలా క్లియర్గా ఉందండి. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో చూస్తే మాత్రం ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.